వారంలో మటన్ ఒకసారి తెచ్చుకొనైనా తింటారు. ఎందుకంటే దీని క్రేజ్ అలాంటిదే. అయితే మటన్ కొనే ముందు హడావిడిగా తెచ్చేస్తారు. ఇంకా కొందరు గందరగోళానికి గురై ఏదో ఒకట్లే అనుకుని తీసుకుని ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా కొందరు వ్యాపారులు ఫ్రెష్ది కాకుండా నిల్వ చేసిన మటన్ను అమ్ముతుంటారు. ఏదో బయటకు వెళ్ళామా, కొన్నామా, వండి తిన్నామా అని లైట్ తీసుకుంటున్నారు చాలామంది. ఈ హడావిడిలోని నాసిరకం మాంసాన్ని తింటున్నారు. ముఖ్యంగా మటన్ విషయంలో ఈ తరహా మోసాలు జరుగుతుంటాయి. అందుకే మటన్ కొనే సమయంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనిస్తే అది నాణ్యమైందా కాదా అని తెలుసుకోవచ్చు. మాంసాన్ని ముట్టుకున్నప్పుడు చేతికి మరీ ఎక్కువగా తేమ తగలకూడదు. అలా ఉంది అంటే అది ఖచ్చితంగా నిల్వ ఉంచింది అని అర్థం. ముందుగా మీరు కొంటున్న మటన్ ఫ్రెష్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి రంగు తప్పక చూడాలి. అలాగే ఫ్రెష్ మటన్ అయితే నార్మల్గా ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలా కాకుండా రంగు కొంచెం మారినా లేదా వేరే రంగులోకి మారినా అది నిన్నటి మాంసం అని అర్థం చేసుకోండి. మాంసాన్ని పట్టుకొని కూడా అది ఫ్రెష్దా కాదా అన్నది కూడా ఈజీగా చెప్పేవచ్చు. అది ఈ రోజు కట్ చేసిందైతే మటన్ను గట్టిగా కొంచెం బలంగా కనిపిస్తుంది. అలా కాకుండా మెత్తగా లేదా జారిపోతుంటే అది నిల్వ ఉంచిన మాంసం కావచ్చు. మరీ ఎక్కువగా జిగటగా ఉంటే అది మంచి మాంసం కాదని గుర్తించండి. మాంసం ఫ్రెష్గా ఉందా లేదా అన్నది కేవలం స్మెల్తోనే తెలుసుకోవచ్చు. తాజా మటన్ అయితే ఎక్కువ వాసన రాదు. ఇంకా చెప్పాలంటే సహజమైన స్మెల్ మాత్రమే వస్తుంది. ఇంకా పులుపు వాసన లేక వేరే వాసన వస్తే అది పాడైపోయిందని అర్థం. మార్కెట్లో కొనేటప్పుడు 1-2 సార్లు చూసి కొనాలి. మాంసంలో ఎముకలు చిన్నగా ఉన్నాయంటే అది ఫ్రెష్ది అని అర్థం. కొన్ని ముక్కల్లో ఎముకలు చాలా పెద్దగా ఉంటాయి. మాంసం కూడా గట్టిగా అయిపోతుంది. ఇలా ఉందంటే అది ముదిరిపోయిందని గమనించాలి. మటన్ కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే లైసెన్స్ ఉన్న షాపుల దగ్గర మాత్రమే తీసుకోండి. ఇంకా రోడ్డు పక్కన లేదా శుభ్రత లేని చోట మటన్ను కొనకండి. ఇంకా మాంసం నుంచి నీరు ఎక్కువగా వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలి. మాంసం క్వాలిటీగా ఉందో లేదో చెక్ చేయడానికి మరో పద్ధతి ఉంది. సాధారణంగా తాజా మాంసం చేతితో ముట్టుకోగానే కాస్త మందంగా తగులుతుంది. కండ గట్టిగా ఉంటుంది. అలా ఉందంటే అది ఫ్రెష్ అని అర్థం. అయితే పాడైపోయిన మాంసం లేదా నకిలీ మాంసాన్ని ఇలా ముట్టుకున్నప్పుడు మందంగా అనిపించదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచిందైతే స్టిక్కీగా ఉంటుంది. అంటే మాంసం సాగిపోతుంది. ఇలాంటి మాంసం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.